వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజేందర్ నగర్ కిస్మత్పూర్లో మహిళ డెడ్ బాడీ ప్రస్తుతం కలకలంగా మారింది. గుర్తు తెలియని మహిళని అతి దారుణంగా హత్య చేసి అత్యాచారం చేస్తున్నట్టు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత హత్య చేసినట్టు కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే బ్రిడ్జ్ ఉందో ప్రస్తుతం మనం అక్కడనే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తనకి నూరు పోగు లేకుండా కూడా తన బాడీ లభ్యమైంది. ఒకవైపు ఇప్పటికే ఏసీపీ కానీ అనేక రాజేందర్ నగర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కిస్మత్పూర్ బ్రిడ్జి కింద ఎప్పుడు తరచు జనాలు వెళ్తూ ఉంటారు, కానీ ఆ బ్రిడ్జి కింద మహిళ బాడీ లభ్యం అవ్వడం కూడా కలకలంగా మారింది. ఇప్పటికే పోలీసులు క్లూస్ టీమ్స్తో పాటు ఫారెన్సీ అధికారులు కూడా అనేక క్లూస్ కూడా లభ్యం తీసుకున్నారు. అదే కాకుండా ఇక్కడ స్థానికంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. అదంతా కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దాదాపు ఆ మహిళ వయసు కూడా 20 నుంచి 30 వయసు ఉంటుందని తెలుస్తుంది. ఒకవైపు ఒక్కసారి ఈ బ్రిడ్జ్ చూస్తే కూడా కిస్మత్పూర్ వద్ద తరచు నిత్యం ప్రజలు వెళ్తూ ఉంటారు. ఇక్కడ సైడ్కి ఆనుకొని కళ్ళు కంపౌండ్ ఉందంటూ కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఒక్కసారి విజువల్స్లో చూస్తే ఎప్పుడో బ్రిడ్జ్ కింద వెళ్తారో ఆ మహిళని కూడా గుర్తించారు. బేగం అంటే హైదరాబాద్కి చెందిన బేగం తన పేరు, వివాహిత అని కూడా తెలుస్తుంది. తనకి మద్యం అలవాటు ఉందంటూ కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. ఈ క్రమంలో మద్యం అలవాటు ఉంది, ఎప్పుడు కళ్ళు తాగుతూ ఉంటుంది, హౌస్ వైఫ్ అంటూ కూడా వాళ్ళ భర్త చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే మరి ఆమె ఎవరైనా అత్యాచారం చేసి బలవంతం చేసి ఇలా హత్య చేశారా, లేకపోతే ఇంకా ఖచ్చితంగా హత్య అనేది ఒకవైపు బలాత్కారం చేసి చంపారా, ఇంకేం ఉందనే విధంగా కూడా కుళ్ళిపోయిన స్థితిలో కూడా మృతదేహం లభ్యమైంది. దాదాపు తను చనిపోయి కూడా 3 రోజులు అవుతుందంటూ అధికారులు చెప్తున్నారు. ఫేస్ కూడా గుర్తుపట్టని విధంగా ఉంది. మిస్సింగ్ కంప్లైంట్ ద్వారానే ఇప్పటికే గుర్తించామని చెప్తున్న అగాపూర్కు చెందిన బేగం అని కూడా గుర్తించారు. ఒకవైపు కిస్మత్పురకి ఆటోలో వచ్చింది, ఆగత్పుర నుంచి కిస్మత్పురకి ఆటోలో వచ్చి కళ్ళు సేవించిందంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. అక్కడి నుంచి ఆమెను ఎవరు తీసుకెళ్లి హత్య చేశారు, ఎవరైనా వేధింపులకు గురి చేసి లైంగికంగా అత్యాచారానికి ప్రయత్నించారా అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే కానీ వెల్లడించలేమంటూ అధికారులు చెప్తున్నారు. అత్యాచారం అదే కాకుండా మర్డర్ కింద కూడా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సమీపంలో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ ఈ క్రమంలో ఒక బ్రిడ్జ్ కింద అది కూడా నూరు పోగు లేకుండా ఒక మహిళ లభ్యం అవ్వడం అనేది కూడా కలకలంగా మారింది. ఇదే కాకుండా ఇదే తరగా గతంలో అనేక కేసులు నమోదైనాయి. మనం అందరు కూడా ఇప్పటికీ మర్చిపోలేం. ప్రతి ఇంట్లో కూడా వెన్నులో వణుకు పుట్టే కేసు దిశ కేసు. ఒకవైపు ఆ మహిళని అత్యాచారం చేసి తగలబెట్టి అనేక కేసులు నమోదైనాయి. ఇది కూడా అటువంటి బ్రిడ్జ్ కిందనే ఆ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 1 వీక్ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిజాలంతా బయటపడ్డాయి. కానీ ఈ ఘటన 20 నుంచి 30 ఏళ్ళ మహిళ, ఒకవైపు హౌస్ వైఫ్ అని గుర్తించారు. అలవాటు ఉంది, తనకి ఎప్పుడు కూడా కళ్ళు తాగుతుంటుంది, ఎప్పుడు కూడా తను ఆ మద్యానికి అలవాటు పడిపోయింది అంటూ కూడా వాళ్ళ భర్త చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే 3 రోజుల క్రితం హత్య జరిగింది. ఎవరైనా బలాత్కారం చేసి హత్య చేశారా, లేకపోతే ఎందుకు ప్రధానంగా తనని హత్య చేయాల్సి వచ్చిందన్న విధంగా కూడా పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు ప్రతిదీ కూడా, అంటే ఇక్కడ మద్యం సీసాలతో పాటు కొన్ని బట్టలు ఉండడము చాలా సస్పీషియస్ ఏరియా. అంటే ఇటువంటి ఏరియా పైన కూడా ఖచ్చితంగా పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం. ఇటువంటి ఐసోలేటెడ్ ఏరియాస్ ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. యువకులు కూడా అక్కడ ఉదయం పూటనే యువకులు అక్కడ తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, అక్కడ కూర్చున్నారు అని అంటే అర్ధరాత్రి వేళ ఎంతమంది ఉంటారు. ఇక్కడ తాగడానికి కూడా మందు సీసాలు ఉన్నాయి, మొత్తం బట్టలు ఉన్నాయి, ఇష్టానుసారంగా ఉంది ఇక్కడనే చెప్పొచ్చు. పక్కనే ఆనుకొని మనకు ఒక కళ్ళు దుకాణం కూడా ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. తనకి మాత్రం తాగుడు అలవాటు ఉందంటూ కూడా ఇప్పటికే వాళ్ళ భర్త కూడా వెల్లడించాడు. బేగం తన మృతురాల్ని కూడా తన ఐడెంటిటీని గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆగాపూర్ నుంచి కిస్మత్పూర్కి ఒక ఆటోలో తను వచ్చిందని కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. ఈ క్రమంలోనే చాలా నిర్మానుషమైన ప్లేస్ అయితే కనిపిస్తుంది. వేరే చోట హత్య చేసి ఇక్కడ పాడేశారా, లేకపోతే ఏదైతే పోలీసులు వెల్లడిస్తున్న ప్రకారం మనకున్న సమాచారం మేరకు కూడా తను మాత్రము కళ్ళుకి అలవాటు పడిపోయింది, మద్యానికి బానిస అయిపోయిందంటూ కూడా భర్త వెల్లడిస్తున్నాడు. బేగం ఇక్కడనే కళ్ళు తాగిన తర్వాత ఎవరైనా
వేధింపులకి గురి చేసి అత్యాచారానికి ప్రయత్నించి, ఎందుకంటే దాదాపు 200 మీటర్సే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఆ ఘటన చోటు చేసుకుందా, లేకపోతే ఇంకెక్కడన్నా తాగి ఉండి ఆ తర్వాత తనని ఇక్కడ పాడేశాడా అన్న విధంగా కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దిశ కేసు మనం అందరం మర్చిపోకుండా ఇంకో కేసు అనే చెప్పచ్చు. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మృతురాలు బేగం అని గుర్తించారు. తను ఎప్పుడు కూడా మద్యానికి బానిస అయి ఉంది, హౌస్ వైఫ్ అని కూడా ప్రస్తుతం గుర్తించారు. ఈ క్రమంలో ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా కళ్ళు దుకాణం కూడా పక్కనే ఉంది. ఇక్కడ మహిళలు వస్తారా లేకపోతే ఇంకెవరెవరు వస్తారు, ఈ మహిళ ఇక్కడి నుంచి వచ్చిందా, 3 రోజుల క్రితం ఎవరైనా మహిళ కళ్ళు తాగడం సేవించిందని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇదే కాక తనకి కళ్ళు తాగే అలవాటు ఉంది, హౌస్ వైఫ్తో పాటు ఇక్కడ 3 రోజులయ్యి చనిపోయిందని అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. పక్కనే కూడా స్థానికంగా కళ్ళు దుకాణం కూడా ఉంది. మరి ఇక్కడ ఎవరెవరు వస్తారు, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది అని ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ జరిగిన హత్య గురించి ఏం చెప్తారన్న? ఆ మహిళ ఇక్కడికి వచ్చింది ఏమన్నా 3 రోజుల క్రితం, హత్య గురించి ఏం చెప్తారు? ఇక్కడ లేడీస్ సామాన్యంగా రారమ్మా, ఎవరు ఇక్కడ రారు. ఏమన్నా గుర్తించారా ఎవరైనా ఉండడం సస్పీషియస్ గా? ఏం గుర్తించలేము. ఇక్కడ ఎవరెవరు వస్తుంటారు యూజువల్లీ? ఇక్కడ అంతా జెంట్సే అమ్మా, ఓల్డ్ ఏజ్. ఇక్కడ ఈ ఫామ్ చేసేటోళ్ళు వాళ్ళే వస్తారు. ఇక్కడ ఎవరైనా మహిళ ఇక్కడ 3 రోజులు అసలు మహిళలు రారమ్మా. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎవరు రాలేరు కూడా అమ్మా. పోలీసులు ఏమంటున్నారు? ఇన్వెస్టిగేట్ చేశారా, మిమ్మల్ని అడిగారా? మేమే అసలు కంప్లైంట్ చేసాము. ఇక్కడ చూసాము, ఇక్కడ దొడ్డికి పోయిన వాళ్ళు అందరూ వచ్చి చెప్తే ఇక్కడ ఎవరు ఉందని చెప్తే మేము అక్కడ చూసాము. చూసి అలా కన్ఫర్మ్ చేసాము అంతే. మహిళ మృతదేహం ఎట్లా నూరుపోగు లేకుండా, బట్టలు లేవు, ఉండిపోయినా ఏం లేవు, అప్పటికి లేవు. అత్యాచారం జరిగి ఉండొచ్చు అని అనుమానం పెట్టుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గర వాళ్ళే తీసుకెళ్ళిరమ్మా, నిన్న తీసుకెళ్ళి అది ఏమంటారు రికార్డ్ అయ్యేది, అది తీసుకెళ్ళి పోలీసులు ఏమంటున్నారు? ఏం వెల్లడించలేదు. కానీ ఇక్కడ మాత్రం ఆ మహిళ రాలేదు. ఇక్కడ రాలేదు. ఇక్కడ వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళడం అట్లాంటివి ఏముండదమ్మా, అట్లా ఏముండదు. అంతా లోకల్ ఇక్కడ వచ్చేదే ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం అది జరగడం. అట్లా జరిగినప్పటి నుంచి రావడం కూడా కొంచెం తక్కువ. లేదు, ఎప్పుడైనా గిట్లే ఉంటుందమ్మా. ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ జనరల్గా ఎవరు ఉంటారు అంతే. అతను చెప్పే ప్రకారం ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. ఒకవేళ ఇక్కడున్న వాళ్ళే ఏదన్నా ప్రయత్నించిన అగత్యానికి, లేకపోతే ఆ మహిళ ఇక్కడ తాగుంటారా అన్న విధంగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా ఫుటేజ్ తీసుకొని ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తను మాత్రము ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకి తాగుడు అలవాటు ఉంది కాబట్టి, కళ్ళు తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే బయట ఎక్కడైనా తాగి ఆ తర్వాత ఎవరైనా తనని ఇక్కడ కళ్ళు తాగుదామని పిలిచారా, లేకపోతే ఇంకేదైనా చేశారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆ మహిళ బేగం అనే పేరు ఎవరైతే మృతురాలు ఉన్నారో తన మీద లైంగిక వేధింపులు, అదే కాకుండా అత్యాచారానికి ప్రయత్నించారని తెలుస్తుంది. 100 పోగు లేకుండా ఆ మహిళని చంపారు. ఎలా చంపారు, ఎక్కడ చంపారు, ఎవరు చంపారు అన్నది కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కానీ ఇక్కడ బ్రిడ్జ్ కింద అత్యాచారం చేసి చంపుంటారని కొంతమంది స్థానికులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ అయితే కలకలంగా మారిందనే చెప్పొచ్చు. మహిళా బాడీ మృతదేహంతో పాటు మిస్టరీగానే ఈ కేసు ప్రస్తుతం అయితే పోలీసులు ఛేదిస్తున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.